హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గోధుమ రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను. ఒకసారి చూసేయండి ప్లీజ్ అండి. ముందుగా ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఉల్లిపాయ ఒకటి సన్నగా కోసి పెట్టుకున్నాను, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నాను. తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టాను. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది. ఇంకా ఈ మొత్తం కోసుకున్నవన్నీ ఉల్లిపాయ టమాటా మొత్తం వేసేసాను. కోసి పెట్టుకున్నవి మొత్తము వేసి అవి ఫ్రై అవ్వాలి కదా, కొద్దిగా కలుపుకుంటా ఉన్నాను. కలుపుకుంటా ఉంటే కొంచెం వేగుతాయి అని చెప్పి, ఫ్రై అవుతాయని. ఉప్మా అంటే అప్పటికప్పుడు చేసుకునేదండి, ఏం ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉప్మా. అయితే ఏంటంటే పిల్లలకి ఇష్టం ఉండదు, ఉప్మానా అంటారు. చాలా తొందరగా అయిపోతుంది ఉప్మా. టిఫిన్ మాత్రము తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వాష్ చేసుకున్నాను. వాష్ చేసి వేసేసానండి కడాయిలో. వేసి అది కూడా వేగాలని చెప్పి కలుపుకుంటా ఉన్నానండి. ఇంకా ఎవరో ఇద్దరు తినొచ్చులే అని చెప్పి చేస్తున్నాను అంతే. దోశ పిండి ఉంది, మిగతా 2 తింటారు దోశలు వేసుకునైనా. ఇంకా ఉప్మా ఎవరైనా 2 తినొచ్చు అని చెప్పి ఒక గ్లాస్ గోధుమ రవ్వతోటి చేస్తున్నాను. నాకు మాత్రం ఇష్టమేనండి గోధుమ రవ్వ ఉప్మా, అందుకని నేను చేస్తున్నాను. బాగా వేగిపోయినాయి, బాగా కరివేపాకు మొత్తం బాగా ఫ్రై అయ్యింది. ఇంకా ఫ్రై అయిన తర్వాత వాటర్ అండి, గోధుమ రవ్వ ఉప్మాకి ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చండి, ఏమీ కాదు. అందుకని చెప్పి మూత తీసి 3 గ్లాసులు వాటర్ పోసేసాను. పోసి బాగా ఒకసారి కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందామని చెప్పి వేసాను. సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసాను. వాటర్ మొత్తం బాగా కలుపుకున్నాను. ఇంకా ఉప్మాకి బాగా వాటర్ మొత్తం బాగా మరగాలి. వాటరు ఇంకా మరగాలని చెప్పి మూత పెట్టేసి 1 నిమిషం పెట్టేశాను. ఇప్పుడు చూడండి బాగా మరుగుతున్నాయి వాటరు. ఇంకా ఈ గోధుమ రవ్వ ఉప్మా దాంట్లో వేసేసి కలుపుకున్నాను. కొంచెం బాగా కలుపుతా, ఉండలు కట్టదండి ఇది. ఎక్కువగా బాంబే రవ్వ ఉప్మా రవ్వ కట్టినట్టు ఇది ఉండలు కట్టదు. అయినా ఒకసారి కలిపి మూత పెట్టేశాను. మూత పెట్టేసిన తర్వాత 1 నిమిషం చూడండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా దగ్గర పడింది. ఇంకొక నిమిషం సిమ్ మీద పెడితే ఉప్మా రెడీ అయిపోతుంది అని చెప్పి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టిన తర్వాత ఇంకా స్టవ్ సిమ్ మీద పెట్టేశాను, లో ఫ్లేమ్ మీద పెట్టేశాను. ఇంక లో ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత 1 నిమిషం తర్వాత తీసి చూస్తే ఉప్మా రెడీ అయిపోయింది. మూత తీసి చూస్తే ఇంకా అయిపోయిందండి ఉప్మా. తీసి దింపేసి ఒక ప్లేట్లో తీసుకుందామని చెప్పి ఇంకా ఒక ప్లేట్లో తీశాను. కొంచెం చల్లగా అయితే, వేడివేడిగా ఉంది కదండి, టిఫిన్ చేద్దామని చెప్పి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉప్మా చూడండి ప్లేట్లో తీసిన తర్వాత స్పూన్తో టేస్ట్ చేసి చూశానండి, చాలా బాగా కుదిరింది, టేస్టీగా ఉందండి. దీంట్లో వేరుశనగ పప్పు కూడా వేసుకోవచ్చండి. మేము పెద్దవాళ్ళమే కదా అని చెప్పి నేను వేయలేదు, బాగుంటుంది వేరుశనగ పప్పు కూడా వేసుకుంటే. ఈ